మీరు చూస్తూనే ఉన్నారు కదా, మేం ప్రతిరోజు ఎవరో ఒక కొత్త వ్యక్తులు అంటే కొత్త రకమైన క్యారెక్టర్లతో మీ ముందుకొస్తున్నాం. మాకు మంచివాళ్ళు తగులుతారు, చెడ్డవాళ్ళు తగులుతారు. నిజం చెప్పాలంటే చెడ్డవాళ్ళే ఎక్కువగా తగులుతారు. ఈ చెడ్డవాళ్లలో కొందరు ఏం చేస్తారంటే బెదిరింపు లెటర్లు రాస్తుంటారు. బెదిరింపు లెటర్లు. నేను మీకు ఏ లెటర్ల గురించి అయితే చెప్పానో ఆ లెటర్లు గత 2 నెలలుగా వస్తున్నాయి. అసలు ఎంత ప్రయత్నించినా అంత చిక్కడం లేదు. ఓ సినిమా డైరెక్టర్ కి లెటర్లు రాస్తున్నారు, ఒకటి తర్వాత ఒకటి. అలా లెటర్లు పంపుతూ ఒక రోజు ఒక భయంకరమైన వస్తువు పంపాడు. అదే మీరే చూడండి ఏం పంపించాడో. ఏం జరిగిందంటే పరిస్థితి చాలా తీవ్రంగా మారింది, చాలా భయంకరంగా. ఒకరు చనిపోయారు. అంతే, మాకు మళ్ళీ టెన్షన్ మొదలైంది. ఆ లెటర్లు చూస్తే తెలిసిందేంటంటే ఆ బెదిరింపు తరాలు రాసిందెవరో చూశాక మాకు చుక్కలు కనిపించాయి. నిజమా అబద్ధమా నమ్మలేకపోయాం. మై గాడ్, ఈ వ్యక్తి అతనెవరో మీరే కాస్త చూడండి. వినీత్ బాబు గారు, ఈ సీన్ చాలా ఈజీ బాబు. ఏ సునీల్, నువ్వు అనుకునేంత ఈజీ కదయ్యా ఈ ఫైట్లు, ఈ బాంబ్ బ్లాస్టులు చేయటం. అర్థమైందా? ఎక్కడ మీ క్రియేటివ్ డైరెక్టర్ ఎక్కడయ్యా? కనిపించడే? డైరెక్టర్ గారు, అరే బడ్జెట్ పెరుగుతోందంటే నేనేం చేయాలి? నేను చెప్పాను మీకు సినిమా తీయమని. ఇంకా డబ్బులు అవసరం అవుతాయని మీ ప్రొడ్యూసర్తో చెప్పండి. ఇంకా చాలా సెటిల్ అయ్యాలి ఇక్కడ, లేదంటే ఇక్కడ షూటింగ్ ఆగిపోతుందని చెప్పు. అర్థమైందా? ఆ విషయం చెప్పు. గుడ్ మార్నింగ్ సార్. ఎంతవరకు వచ్చింది సార్? అందరూ వచ్చారు సార్. వినీత్ బాబు గారు రెడీగా ఉన్నారు సార్. హీరోయిన్ కొంచెం టెన్షన్గా ఉంది సార్, ఎందుకంటే బ్లాస్టింగ్ సీన్ కదా, అందుకోసం సార్. నేను చూసుకుంటానులే. చూడమ్మా, ఏదైనా మనం చెప్పే విధానంలోనే ఉంటుంది. అర్థమైందా? సునీల్, మేడం గారితో చెప్పు సీన్ వివరించడానికి సార్ వస్తున్నారని. ఓకేనా? ఈరోజు అలాగని 7 సీన్లు షూట్ చేయాలి. ఏంటిది? ఆర్ట్ డైరెక్టర్ ఎక్కడ? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది ఇక్కడ? పిలవయ్యా అతన్ని. ఎస్ సార్. సార్, ఆర్ట్ డైరెక్టర్ గారు వస్తున్నారు. ఈ గిఫ్ట్ మీకు ఇమ్మని ఓ అభిమానిచ్చాడు. గిఫ్టా? రాగానే గిఫ్టా? ఇంతకీ ఎవరిచ్చారు ఇది? తెలీదు సార్. గేట్ దగ్గర వాచ్మెన్కి ఇచ్చి వెళ్ళాడు సార్. వాచ్మెన్కి ఇచ్చి వెళ్ళారా? అవును సార్. చూడవయ్యా, ఈ ఫ్యాన్స్ ఉన్నారే, ఏది చేయడానికైనా రెడీ అవుతారు. రకరకాల గిఫ్ట్లు పంపుతుంటారు. ప్యాకింగ్ చూస్తే అదిరిపోతుంది. బంగారం ఏం పెట్టలేదు కదా. ఏం జరిగింది? నా ఫేస్ అంతా మండుతోంది. అందరూ వెళ్ళండి, మీ పనులు చూసుకోండి. This was just a warning. Next time, it will be a real bomb. ఇంకా చాలా ఆపండి. సార్, సార్. ఏంటయ్యా? ఎవరు వచ్చారు సార్. హే, ఏంటయ్యా నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావు? అడుగుతుంటే దిక్కులు చూస్తావేంటి? నీ కాస్ట్యూమ్స్ ఏవి? వెళ్ళవయ్యా, వెళ్ళు, స్కట్ చేసుకురా.
ఎంతకీ నీకు డాన్స్ వచ్చా? ఏం నువ్వు మాట్లాడేది? డాన్స్ ఏంటి? ప్రణీత్ నువ్వు వెళ్ళి స్కర్ట్ వేసుకో, ఈలోపు మేము మాట్లాడతాం. రండి సార్, ఈ కాస్ట్యూమ్స్ వేసుకోండి. మాట్లాడతారా? మేము సిఐడి నుండి వచ్చాం. ఇక్కడ ఏదో చిన్న బ్లాస్ట్ అయిందని విన్నాం. ఓ అదా, ఇలాంటివన్నీ షూటింగ్లో మామూలుగా జరుగుతూనే ఉంటాయి. మీ ముఖం మీద ఏంటి మేకప్ చేసుకున్నారా లేక నిజంగానే కాలిపోయిందా? ఓహో ఇదా, ఏం లేదండి సార్, ఎవరో ఒక చిన్న బాక్స్ పంపించారు, అది ఓపెన్ చేయగానే మిమ్మల్ని బెదిరిస్తూ ఎవరో లెటర్స్ రాస్తున్నారటగా. ఎవరు రాస్తున్నారంటే తెలుసా? చూడండి సార్, ఈ విషయం ఎవరికి తెలియకూడదు. ఒకవేళ ఇది తెలిస్తే నా సినిమా ఆగిపోయే ప్రమాదం ఉంది సార్. సార్ మీరు కూర్చోండి కూర్చోండి సార్, కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. ఓ మీరు వచ్చేసారా? మీ భర్త ప్రమాదంలో ఉన్నట్టు మీకు ముందే తెలుసా? చూడండి, ప్రమాదం లేకుంటే మిమ్మల్ని ఎందుకు పిలుస్తాను? ఎన్ని లెటర్లున్నాయి? 9-10 లెటర్స్ అయితే ఉన్నాయి. అన్ని లెటర్స్లోనూ ఒకే విధంగా రాసిందా? లేదు, కొన్ని లెటర్స్లో అయితే నన్ను కూడా చంపుతానని రాసింది. ఏంటి, అది కూడా రాశారా? హ్మ్. అంటే ప్రాబ్లం చాలా క్రిటికల్గా ఉంది. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? ఏం చెప్పను సార్, నాకెలా తెలుస్తాయి ఈ విషయాలు? సంజయ్కి ఎవరెవరితో ఏం సంబంధాలు ఉన్నాయో నాకెలా తెలుస్తుంది? సార్ మీరు చెప్పిందంతా విన్నాను. మీరు చెప్పినట్టు చిన్న గోయ తవ్వాను, తక్కువగానే మట్టి కప్పాను సార్. అయితే నన్ను వెళ్ళి దూకమంటావు దాంట్లో? అసలు ఈ టెన్షన్తో బ్లాస్ట్ ఎలా అవుతుందో, ఈ షాట్ ఎలా వస్తుందో నేను అనుకుంటుంటే నువ్వేంటి మధ్యలో ఇంతే గొయ్యి తవ్వాను ఇంతే మట్టేసానంటావు? అరే సార్, మీరు ఎందుకంత కంగారు పడతారు? మీరు చూస్తూనే ఉండండి సార్, ఈ షాట్ ఎంత బాగా వస్తుందో. సరే, ఆ హీరో ఎక్కడయ్యా? వెళ్ళి త్వరగా రమ్మని చెప్పు. రోజంతా ఒకే షాట్ తీసుకుంటూ కూర్చోనా? పిలవయ్యా వెళ్ళి. అలాగే సార్, పిలుస్తాను. రండి బాబు. సార్, హీరో గారు వచ్చారు. ఏమ్మా చూడు, ఈ షాట్ వల్ల నాకేం రిస్క్ ఉండదు కదా. అరే సార్, మీకేం కాదు. మీరు అసలు ఎందుకింత భయపడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు సార్. రెడీ? ఓకే సార్. పొజిషన్స్ ఓకే. నువ్వెక్కడికయ్యా నా వెనకాల వస్తున్నావు? నీదే క్లోజ్ అప్ తీయాలి. వెళ్ళి అక్కడ నిలబడు. ఓకే ఓకే. ఏ బాబు, ఆ? ఇది ఇప్పుడే బ్లాస్ట్ అవుతుందా లేక? అరే ఏంటి సార్, వైర్ కనెక్షనే అసలు ఇవ్వలేదు, బ్లాస్ట్ ఎలా అవుద్ది? రెడీ రెడీ, పొజిషన్స్ తీసుకోండి. ఎక్స్క్యూజ్ మీ, డైరెక్టరా పెద్ద రాజమౌళిలా ఫీల్ అవుతున్నాడే. కొంచెం లెఫ్ట్కి జరగబోయా, లెఫ్ట్కి జరగ. ఓకే ఏం జరిగింది? తీసుకొస్తున్నా సార్. ఓకే సార్, సిట్ హియర్. ఓకే కమాన్ ప్రణయ్, త్వరగా. ఏంటి ఇదంతా? ఏంటి సార్, ఏం చేశారు మీరు? నాకేం తెలుసు సార్, నేను అసలు వైర్ కనెక్షన్ కూడా ఇవ్వలేదు సార్. మరి బ్లాస్ట్ ఎలా జరిగింది? దీనికి బాధ్యులు మీరే కదా. ఇదెవరో మొత్తానికి కావాలని చేశారు సార్. అసలు వైర్ కనెక్ట్ చేయకుండా బ్లాస్ట్ ఎలా జరిగింది? నువ్వేగా ఫిక్స్ చేసింది? సార్, పెట్టింది నేనే సార్, కానీ పేలింది ఇంకొకటి సార్. సార్, ఎవరో వేరే వైర్తో ఈ బాంబ్ బ్లాస్ట్ చేసి ఉంటారు సార్. వివేక్, Yes, sir. లోపలికి ఏమైనా దొరుకుతుందేమో చూడండి. ఓకే సార్. సార్, జగత్ సార్. సార్, జగత్ సార్. ఓ మై గాడ్, వివేక్ సార్, బాంబు ఇక్కడ ఫిట్ చేశారు. నీకు అతనికి శత్రుత్వం ఏంటి? మర్యాదగా చెప్పు. సార్, అసలు ఈయనకి నాకు పగ ఎందుకుంటుంది సార్? సార్ నా మాట నమ్మండి సార్. సార్, అక్కడ వైర్లు దొరికినాయి సార్. మై గాడ్, అంటే దీని అర్థం ఆ డైరెక్టర్ ఎక్కడ? మీ డైరెక్టర్ ఎక్కడ? ఇంత పెద్ద బ్లాస్ట్ అయితే భార్యతో పాటు కనపడకుండా పోయాడేంటి? అయ్యో దేవుడా, మీకు 2 నెలల నుంచి చెప్తూనే ఉన్నాను నేను, జరిగిందంతా సిఐడి వాళ్ళకి చెప్పమని. కానీ మీరు నా మాట వినలేదు. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. పదే పదే అదే మాట చెప్పి నన్ను విసిగించుకో. బయట అంత పెద్ద బ్లాస్ట్ జరిగింది, చాలా మంది ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటే లోపల ఈ బాతకనేంటి? సార్ అది ఏంటి? ఏమైంది? ఏమైంది? వినీత్ ఏమైంది అతనికి?
వినీత్ చనిపోయాడు. ఓ మై గాడ్, అసలు ఏంటిదంతా? అతను చావటం వల్ల మీరు చాలా పెద్ద సమస్యలో ఇరుక్కున్నారు బాస్. బాంబు ఎవరి కోసం పెట్టారో ఏంటో తర్వాత తెలుసుకుందాం. ముందు మీరిద్దరు ఇక్కడ కూర్చొని 2 నెలలు అని ఏదో మాట్లాడుకుంటారు కదా, ఏంటో చెప్పండి. సార్ అది అది అసలు ఏం సంజయ్, ముందు నన్ను చెప్పనివ్వు. సార్, ఆ బాంబు నా భర్త గురించే పెట్టారు. ఈ విషయం మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? నేను మీకు ఏ లెటర్ల గురించి అయితే చెప్పానో ఆ లెటర్లు గత 2 నెలలుగా వస్తున్నాయి. అసలు ఎంత ప్రయత్నించినా అవి ఎవరు పంపుతున్నారో అంత చిక్కడం లేదు. ఆ లెటర్ చూపించండి. అవి అవి వాటిని పాడేశాను సార్. ఏంటి? ఎందుకు పడేశారు? నాకు వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు సంజయ్. సార్, నేను ఆ లెటర్స్ డస్ట్బిన్ నుంచి తీశాను. ఆ లెటర్స్ నేను మీకు ఇస్తాను సార్. మీ వారు తప్పు చేసినా మీరు మాత్రం చాలా మంచి పని చేశారు. కనీసం ఆ లెటర్స్తో అయినా ఈ కథని క్లైమాక్స్కు చేరుస్తాం. సార్, దీంట్లో బాంబు ఉంది సార్. దీనిపైన వాళ్ళ వేలి ముద్రలు కూడా ఉన్నాయి సార్. మంచి క్లూ దొరికిందనమాట. గుడ్ జాబ్. దీని మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఖచ్చితంగా హంతకుడివే. ఆ హంతకుడు ఖచ్చితంగా ఈ యూనిట్ వాడే. అందరి ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటాం. సార్, మాకు బాంబు పెట్టాల్సిన అవసరం ఏముంది సార్? దీనివల్ల మా షూటింగ్ కూడా ఆగిపోతుంది. షూటింగ్ లేకపోతే మాకు ఫుడ్ కూడా దొరకదు సార్. ఎంతమంది చూస్తుండగానే వినీత్ బాంబ్ బ్లాస్ట్లో చనిపోయాడు. మీ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవాల్సిందే. అలాగే డైరెక్టర్ గారిది, అతని భార్యది కూడా తీసుకోండి. హీరోయిన్ గారేది కనపడలేదు, ఆవిడ ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకోండి. సార్, ఈ ఫింగర్ ప్రింట్స్ ఎందుకో పనికిరావు. అక్కడ షూటింగ్కి వెళ్ళిన వాళ్ళు ఎవరో కూడా ఈ హత్య చేయలేదు సార్. మీరనేది బయట వాడు బాంబ్ ఫిక్స్ చేశారంటారా? కావేరి, అక్కడ ఫింగర్ ప్రింట్స్ తీసుకునే ముందు ఎవరు మిస్ అవ్వలేదు కదా? నో సార్, నేను ఇంచుమించు అందరి ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాను. లేదు, అతను బయటివాడు కాదు. బయటివాడు అయి ఉంటే ఈ పాటికే తెలిసిపోయి ఉండేది. ఈ వ్యక్తి అక్కడి వాడే, షూటింగ్ లోని వాడే. ఏసీపీ గారు, షూటింగ్ లో వాళ్ళే అయితే వాళ్ళ వేలు ముద్రలో మనకు దొరికిన వాటితో మ్యాచ్ అయి ఉండాలి కదా. అదేదో నువ్వే చెప్పు. నేను ఎలా చెప్తాను? నువ్వు ఫోరెన్సిక్ సర్జన్ కదా. మీరేమో ఏసీపీ కదా. అయితే ఏంటి? ఆ వేలు ముద్రలు అక్కడి నుంచి తెచ్చింది మీరే కదండి. చూడు రాహుల్, ఒక్క నిమిషం ఆగండి. అనవసరంగా మనం జుట్టు పీకోవడం ఎందుకండి? వాడెవడో హత్య చేసి చంపేయాడు. మీరు ఆవేశపడకండి. రండి, నాతో రండి. ఇటు చూడండి, ఈ లెటర్లు చూడండి. ఈ లెటర్లో 2 సార్లు రాశారు. అంటే నీ ఉద్దేశం ఏంటంటే ఈ లెటర్లో 2 సార్లు మాత్రమే రాశారు, మిగతావన్నీ జిరాక్స్ కాపీలు తీశారు. ఓ, అదా విషయం. ఈ జిరాక్స్ ఏ షాప్ లో తీశారో మనకెలా తెలిసేది? నా దగ్గర దానికి కూడా ఒక మంత్రం ఉందండి, రండి చెప్తాను. ఏసీపీ గారు, ప్రతి జిరాక్స్ మిషన్కు ఒక విశిష్టత ఉంటుందండి. దానిపై ఒక నెంబర్ కూడా ఉంటుంది. దాన్ని బట్టి ఇది ఎవరిది, ఎక్కడిదన్న విషయం కనుక్కోవచ్చు. ఇదిగో చూడండి. ఓ, ఇదా. ఇప్పుడు ఈ నంబర్ సహాయంతో ఆ జిరాక్స్ మిషన్ ఏ షాపులో ఉందో ఈజీగా తెలుసుకోవచ్చు. ఆ హంతకుడెవడో సెట్లో ఉన్న వాళ్ళందరిలో ఎవడో ఒక్కడై ఉంటాడు. అతను బయట వ్యక్తుల సహాయంతో ఈ హత్య చేసుంటాడు. కానీ విచిత్రం ఏమిటంటే అక్కడ దొరికిన ఫింగర్ ప్రింట్స్ ఏ వ్యక్తి ఫింగర్ ప్రింట్స్ తోనూ మ్యాచ్ ఎందుకు కావట్లేదు? సార్, వివేక్, దొరికింది సార్. ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవుతున్నాయి సార్. మ్యాచ్ అయ్యాయా? అవును సార్, చూడండి. నువ్వు అన్నది కరెక్టే సార్. ఈ ఫింగర్ ప్రింట్స్తో పాటు మన దగ్గర ఉన్న పాత నేరస్తుల ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ చేసి చూస్తే ఎలా ఉంటుందని ఆలోచించాను సార్. మ్యాచ్ చేయండి సార్. ఇతనే సార్ హంతకుడు. అక్కడ ఆ బాంబు పెట్టింది ఇతనే సార్. ఇదేంటి వివేక్? ఏమేంటి సార్? ఏంటి ఎలా ఉన్నారు? సరిగా చూడు వివేక్, సరిగా చూడు. మై గాడ్, ఇతను చనిపోయాడు. ఎగ్జాక్ట్లీ, ఈ వ్యక్తి చనిపోయాడు. ఇదేలా వీలవుతుంది? 15 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి బాంబు ఎలా పెట్టగలుగుతాడు? కానీ సార్, ఈ వ్యక్తి చనిపోయి ఉంటే మరి బాంబు పైన అతని ఫింగర్ ప్రింట్స్ ఎలా వచ్చాయి? ఆ వ్యక్తి పేరేంటి? సార్, ఇతని పేరు సాబు సార్. అవునా? ఎస్, ఇతనెవరో నాకు గుర్తొచ్చింది.
చాలా ఏళ్ల క్రితం ఓ ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్లో ఇతను చనిపోయాడు. ఓ పని చేయండి, ఈ వ్యక్తి ఇంటికి వెళ్ళండి, చుట్టుపక్కల వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయండి, అందరినీ అడిగి అతని గురించి డీటెయిల్స్ తీసుకోండి. అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు ఏం జరిగింది సార్? లేక ఒక కేసు దొరికింది, దాన్ని సాల్వ్ చేద్దామంటే ఏదో ఐరన్ లెగ్ అడ్డొస్తుంది. సార్ అది ఐరన్ లెగ్ శాస్త్రి చనిపోయి చాలా కాలం అవుతుంది. సర్లే వదిలేయ్. సాబు ఇంటి అడ్రస్ ఎక్కడా? B890 నాగోల్ రోడ్ సార్. B890 నాగోల్ రోడ్. అది ఇదే. 15 సంవత్సరాల్లో అతను ఎంత ఎత్తేదిగాడో ఒక్కసారి చూడు వివేక్. దీన్నే తలరాత అంటారు. హలో సార్. చెప్పండి సారు. మీరు ఈ చుట్టుపక్కల ఎంతకాలంగా తిరుగుతున్నారు? నేను ఇక్కడ 18 ఏళ్ళుగా ఉన్నానండి. చూడండి పెద్దయినా, మేము సిఐడి వాళ్ళం. మీరు 18 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు, మీకు అన్నీ తెలుసు అంటున్నారు కదా. ఇంతకీ ఈ బిల్డింగ్ ఇక్కడ కట్టకముందు ఈ ప్లేస్లో ఎవరిల్లు ఉండేదో తెలుసా మీకు? ఇక్కడ సాబు ఇల్లు ఉండేది సారు. మస్తు ఖతర్నాకాడు సారు. వాడిని మస్తు సార్లు పోలీసులు పట్టుకుపోయింటారు సారు. అది ఈ సాబు ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడు? తెలవదు సారు. జైల్లో ఉన్నాడో చచ్చిపోయిండో. అది అతని భార్య పిల్ల ఎవరైనా ఉన్నారా? ఒక్క కొడుకుండే, 4 ఏండ్లప్పుడే వాళ్ళమ్మ చచ్చిపోయింది సారు. సాబు జైలుకి పోయినాక ఆ పిల్లగాన్ని అనాథల బడిలో వేసిండని విన్నాను సారు. ఆన్నే చదువుకుంటాడు. అతని పేరేంటో తెలుసా? మనోజ్. సర్లే కానీ ఊరుకోవయ్యా. నువ్వు రాకుంటే మా జిరాక్స్ మిషన్ మూట పడిపోతుందా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? అడ్డపడ్డం లేదా నీకు? నువ్వు రాకపోయావు. ఫోన్ పెట్టవయ్యా, ఫోన్ పెట్టు. పెద్ద చెప్పొచ్చాడు. చెప్పండి సార్, మీకు ఏ జిరాక్స్ తీయాలి? మేము జిరాక్స్ పని మీద రాలేదండి, ఇది ఒకసారి చూసి. ఏంటి సార్ ఇది? మీరే జిరాక్స్ చేశారేమో చెప్పండి. సార్ అది నాకైతే తెలీదు. ఇంటికి మీరు ఎవరు సార్? మేము సిఐడి నుండి వచ్చాం. ఒక హత్య జరిగింది. అంటే హత్య నేను చేశానా? ఎవరికి తెలుసు? అంత కూడా దొరకకపోతే నేనే లోపలేస్తాం. కాబట్టి ఒకసారి బాగా ఆలోచించి ఈ పేపర్ని జిరాక్స్ తీసుకోవడానికి ఎవరు వచ్చారో ఏంటో చెప్పు. అరే బాబు, ఒకసారి ఇలా ఈ పేపర్ జిరాక్స్ అంటే ఎవరు తీశారో ఒకసారి వచ్చి ఇలా చూడు. సార్ వస్తున్నాడు, ఒక్క నిమిషం సార్. ఈ పేపర్ మీద ఉన్నవి మీ షాప్ గుర్తులే. అవును సార్, ఇది నేనే జిరాక్స్ తీశాను. నువ్వు చేసావా? తీసుకెళ్ళి లోపల ఇవ్వట. ఇలాంటి లెటర్లు జిరాక్స్ చేయడానికి సిగ్గులేదు? సార్ ఇది సినిమాకి సంబంధించిందని చెప్పాడు సార్, అందుకే నేను తీశాను సార్. ఎవరు వాడే? గుర్తుపట్టగలవా? లేదు సార్. ఇంకేమైనా చెప్పాడా నీతో? సార్ ఏం చెప్పాడంటే వాళ్ళ డైరెక్టర్తో మాట్లాడి మంచి పని ఏదైనా ఇప్పిస్తా అన్నాడు సార్, అందుకే నేను జిరాక్స్ తీసి ఇచ్చాను సార్. ఎవరు? అతని పేరు చెప్పాడా? అదే సార్, మొన్న సినిమా తీశాడు కదా, చిటికెడు కుంకుమ డబ్బాడు పసుపు అని. అతనే సార్, ఆ డైరెక్టరే సార్. అతను ఎలా ఉంటాడో గుర్తుందా? సార్ అతను నా ముందుకొస్తే గుర్తుపడతాను సార్. ఇంకోటి సార్, అతను రెడ్ కలర్ క్యాప్ కూడా పెట్టుకున్నాడు సార్. అంటే ఆ యూనిట్లోనే ఎవరో ఉన్నారు అభిజిత్. రెడ్ క్యాప్ అంటే వాడే. మేము సిఐడి నుంచి వచ్చాం. మీరు సిఐడినా? అవును. ఏం కావాలో చెప్పండి. ఇక్కడ ఎవరైనా మనోజ్ అనే వ్యక్తి ఉన్నాడా? అతను టీచర్ అయినా గానీ? ఇంచుమించు 20 సంవత్సరాలు ఉండొచ్చు. మనోజా? మీరు అతన్ని కలవాలా? అవును. సార్, ఆడిటోరియం నుంచి మనోజ్ను ఒకసారి పిలు. తన కోసం ఎవరో వచ్చారని చెప్పు. అలాగే సార్. నీకేమనిపిస్తోంది వివేక్? ఏదో ఒక ఆధారం ఖచ్చితంగా దొరుకుతుంది అనిపిస్తుంది. ఏమంటారు సార్? వివేక్, మనం ఏమైనా గోళీలు ఆడుకోవడానికి వచ్చామా? వాడి తలలో జేజం చేత చెప్పిస్తాం. కానీ అతను చాలా మంచి కుర్రాడు సార్. సార్ నన్ను రమ్మన్నారంట. మీరేనా మనోజ్? క్షమించండి, మీరెవరో నాకు తెలీదే. ఏం పర్వాలేదు, మీకోసం మేం సిఐడి నుంచి వచ్చాం. సిఐడినా? మాకు మీ నాన్నగారి వివరాలు కావాలి. నాకేం గుర్తులేదు. నాకు 4 ఏళ్ల వయసులోనే ఆయన నాకు దూరం అయ్యాడు. సారీ, మేమంతా మీ నాన్నగారు బ్రతుకున్నారనుకున్నాం. ఆయనే ఉండుంటే నేను అనాథాశ్రమానికి వెళ్ళుండేవాడిని కాదు. గుడ్డు సార్, ఏం జరుగుతుందో అసలు నాకేం అర్థం కావడం లేదు సార్. ఐ విల్ కాల్ యూ బ్యాక్. షూటింగ్ పరిస్థితి ఏంటి సార్? అది మధ్యలో మేము ఇరుక్కుపోయాం, ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. సంజయ్ సార్ని మీరు తీసుకెళ్లారు. లేకపోతే తన భార్యని చంపడానికి ప్లాన్ చేశాడు. ఇప్పుడు నువ్వు ఫోన్లో మాట్లాడావుగా, మీ డైరెక్టర్ ఎలా ఉన్నాడు? సార్ మా డైరెక్టర్ గారు. భలేవాడివే. మీ డైరెక్టర్ని అప్పుడే మర్చిపోయావా? లేదు సార్, కానీ
మా డైరెక్టర్ గారు. చూడు బాస్, జరిగిందేంటో మర్యాదగా నిజం చెప్పు, లేదంటే తొక్కి నరం తీసేస్తాను. సార్, నేను అలా చేయకుంటే ఈ సినిమా నాకు వచ్చేదే కాదు సార్. ఇందులో నా తప్పేం లేదు సార్. ఆ గుడ్డు గురించి చెప్పు. ఎవరా గుడ్డు? సంజయ్ సార్. ఓకే, రాముడు భీముళ్ళలోన డబల్ యాక్షన్ అనమాట. వాడు ఫేస్ చూసినప్పుడే నాకెందుకో డౌట్ వచ్చింది. ఓకే, రాముడు భీముళ్ళలోన డబల్ యాక్షన్ అనమాట. వాడు ఫేస్ చూసినప్పుడే నాకెందుకో డౌట్ వచ్చింది. దయచేసి నేను చెప్పేది విను ప్లీజ్. చూడు, నేను చెప్పిన మాట నిలబెట్టుకుంటాను, కానీ నువ్వు నాతో గొడవ పడ్డం లాంటివి మానే ప్లీజ్. ఓకే, దయచేసి నేను చెప్పేది శాంతంగా విను. సార్. అరే ఏంటయ్యా? మీనాక్షితో తర్వాత అయినా మాట్లాడొచ్చు సార్. ఏంటి, నీకెలా తెలుసు నేను తనతో మాట్లాడుతున్నానని? మాకు తెలుసు మిస్టర్, మీరు ఆవిడతోనే మాట్లాడుతున్నారని. తర్వాత మీరేం చెయ్యబోతారో, నిల్చుని మాట్లాడతారో కూర్చుని మాట్లాడతారో అదంతా చూసేందుకు మాకు టైం లేదు, తీరిక అంతకన్నా లేదు. ప్లీజ్ ముందు మీరు విషయానికి రండి. సార్, ఇదంతా ఎవరి వల్ల జరుగుతుందో మీరు తెలుసుకున్నారా? ఇంతకీ ఎవరు సార్ నాకు లెటర్లు రాసేది? మాకంతా తెలిసిందమ్మా. ఎవరు? అతను ఎవరో తెలియదు, కానీ నీ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాడు. నాకు దగ్గరగానా? అవును, నీ దగ్గరే. నువ్వా? నువ్వే ఈతను కాదు, అతను నీకు చాలా దగ్గరగా. నా దగ్గర ఏం అర్థం కావట్లేదు సార్. నీ డ్రామా వల్ల ఒక వ్యక్తి నిర్దాక్షిణ్యంగా చనిపోయాడు, అర్థమైందా? లేదు సార్, ఖచ్చితంగా నా వల్ల ఎలాంటి ప్రమాదం జరిగి ఉండదు సార్. మరి లెటర్ల డ్రామా ఆడింది నువ్వు కదా? మీరు పదే పదే ఆ లెటర్ల గురించి మాట్లాడుతున్నారు. అసలు అవి ఎవరు పంపారో నిజంగా నాకు తెలియదు సార్. నేను చెప్తాను ఎవరు పంపారు. ఎవరు ఎవరు సార్? ఎవరు సార్? చెప్తాను సార్, చెప్తాను సార్. నాకు నేనే లెటర్లు రాసుకుని పంపించుకున్నాను సార్. ఎందుకు ఎందుకు సార్? నేను ఎలాగైనా నా భార్యను వదిలించుకోవాలనుకున్నాను సార్. నేను ఎలాగైనా తన మీద అటాక్ చేయించి చంపాలని ప్రయత్నం చేశాను సార్. కానీ వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు సార్. వాళ్ళు తనని చంపాల్సింది పోయి నా మీద అటాక్ చేశారు సార్. అలా అయితే నీ భార్యతో విడాకులు తీసుకోవచ్చు కదా? ఒకవేళ నేను విడాకులు తీసుకుంటే నా ఆస్తిలో సగం కంటే ఎక్కువ తనకే ఇవ్వాల్సి వస్తుందని. మరి నీకు ప్యాకెట్ తెచ్చిచ్చాడు కదా, అతనెవరు? అది బాగా బ్లాస్ట్ అయ్యి ఆ పౌడర్ అంతా నీ ముఖం నిండా పడింది కదా. అసలు అది ఎవరు పంపించారో నాకు నిజంగా తెలియదు సార్. అతను ఎవరో కూడా తెలియదు. వా, చాలా బాగుంది. వా, నీ నటన ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు వస్తుంది. ఆ బాక్స్ ఎవరు పంపారు? సార్, నిజం చెప్తున్నాను, నాకు నిజంగా ఏం తెలియదు సార్. సార్ ప్లీజ్ నన్ను నమ్మండి సార్. అరెస్ట్ చేయండి వీళ్ళని. అర్థమవుతుంది, వస్తానని చెప్పానుగా. అదే, నువ్వే మాట్లాడతావా, నన్ను ఏమైనా మాట్లాడనిస్తావా? చెప్పేది విను. ఓకే, బాయ్. ఏం ప్రణీత్, పర్మిషన్ వచ్చిందా? ప్రణీత్, ఒక్క విషయం చెప్పు. నీ వైఫ్ పర్మిషన్ లేకుండా నువ్వు అన్నం ఎప్పుడు తింటావు, డ్యూటీ ఎప్పుడు చేస్తావు సార్? టాయిలెట్కి ఎప్పుడు వెళ్తావు? నేను అవునంటే అవును, కాదంటే కాదు సార్. మీకు విషయం చెప్పనా సార్? నేను టాయిలెట్కి నా భార్యకి చెప్పకుండానే వెళ్తాను. అరే, ఇందులో నవ్వాల్సిన విషయం ఏముంది సార్? ఈ ప్రపంచంలో ఏ మగాడైనా వీధిలో పెదరాయుడు, ఇంటికొచ్చి భార్యను చూడగానే ఏ పెదరాయుడికైనా పెను తుఫానే. నేను ఇంట్లోనైనా వీధిలోనైనా పెదరాయుడిని. సర్లే వదిలే బాసు. ఇక కేసు విషయం మాట్లాడదాం. ప్రణీత్, ఈ కేసు గురించి మాట్లాడడానికి ముందు నువ్వేదో మీ వైఫ్తో మాట్లాడాలన్నావు. నీ వైఫ్ ఏమంది ప్రణీత్? నా భార్య ఏమందంటే, జీవితంలో ఎప్పుడైనా ఒకసారి అబద్ధం చెప్పినవాడు అబద్ధానికే అలవాటు అవుతాడు. అచ్చా, అంటే దీని అర్థం డైరెక్టర్ అబద్ధం చెప్పుండొచ్చంటావు. సార్, మా ఆవిడ
అలా అంతే సార్. సార్ ప్రణీత్ వైఫ్ నిజమే చెప్పింది. ఆ డైరెక్టర్ని మనం లొకేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేసినప్పుడు డబ్బాలో పౌడర్ తన మొహం మీద పడిందని మనకు చెప్పాడు కదా సార్, అదంతా అబద్ధం సార్. అవును సార్, అతను లెటర్లు నేనే పంపానని ఒప్పుకుంటున్నాడు, కానీ ఆ బాక్స్ గురించి మాత్రం ఒప్పుకోవట్లేదు. ఒక్క విషయం మాత్రం క్లియర్, అక్కడ ఒక హత్య జరిగింది. ఆ యాక్టర్ది. సార్ నాకు తెలిసి ఈ బాంబు అతని భార్య పెట్టలేదు, అక్కడ ఉన్న హీరోయిన్ ఈ బాంబు పెట్టి ఉండొచ్చు. అతని భార్య అతన్ని ఎలాగా వదిలిపెట్టి ఉండట్లేదు కదా అని ఆ పీడి ఈ రకంగా వదిలించుకోవడానికి చేసి ఉండొచ్చు. మరి వివేక్, ఆ ఫింగర్ ప్రింట్స్ మాటేంటి? మనకు ఆ షూటింగ్ స్పాట్లో దొరికినవి. అవును సార్, అది ఆ ఫింగర్ ప్రింట్స్ 15 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తివి. అవి అక్కడికి ఎలా వచ్చాయి? ఆ విషయం చెప్పు. సార్ నా ఉద్దేశం ఏంటంటే ఈ వ్యక్తి అసలు చనిపోలేదు సార్. అవును సార్, ఇది సైన్స్. అక్కడ అతని వేలిముద్ర లభించాయంటే ఆ వ్యక్తి బ్రతికే ఉన్నాడు. పైగా షూటింగ్ లో ఎవరినో కలవడానికి వచ్చాడు. అతను అక్కడ పని చేస్తున్నాడేమో, తన పేరు మార్చుకొని, తన ముఖాన్ని మార్చుకొని. కానీ సార్, మనం అక్కడున్న ప్రతి ఒక్కరి వేలిముద్రలు తీసుకున్నాం. అదెలా వీలవుతుంది కావేరి? ఎవరో మిస్ అయ్యారు. ఎవరి ఫింగర్ ప్రింట్స్ నో మనం మిస్ చేసి వచ్చాం. లేదు సార్, ఎవరు మిస్ అవ్వలేదు. మేమక్కడ ఆర్ట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, లైట్ మెన్, కెమెరామెన్, ఇంకా మేకప్ మెన్తో సహా అందరి గుర్తులు తీసుకున్నాం. అవును సార్, నేనైతే డ్రైవర్స్ని కూడా వదలలేదు. ప్రతి ఒక్కరి ఫింగర్ ప్రింట్స్ని వదలకుండా తీసుకున్నాను సార్. డ్రైవరా? ఏ డ్రైవర్ ఫింగర్ ప్రింట్స్ నువ్వు తీసుకున్నావు? సార్ అది హీరో కార్ డ్రైవర్, ఇంకా హీరోయిన్ కార్ డ్రైవర్వి. ఆ వ్యానిటీ వ్యాన్ డ్రైవర్ తీసుకున్నావా? హీరో హీరోయిన్లు కూర్చుంటారే, ఆ వ్యాన్ డ్రైవర్ తీసుకున్నావా? సార్ అది సార్, ఒకవేళ అతను మిస్ అయి ఉంటాడు సార్. ఎలా మిస్ చేశారు అతన్ని? అతనే అయి ఉండొచ్చు. వెళ్ళి వెతకండి. హత్య చేసింది అతనేనేమో. మీరు సంజయ్ని తీసుకెళ్లడం వల్ల మా షూటింగ్ ఆగిపోయిందండి. ఏం చేయమంటారండి? వైఫ్ ని మర్డర్ చేయడానికి ప్లాన్ చేసిన వాడిని వదిలేయమంటారా? ప్లాన్ మాత్రమే చేశాడు, చంపలేదు కదా. చూడండి హీరోయిన్ గారు, మిమ్మల్ని కూడా తీసుకెళ్లకుండా వదిలేసాం, దానికి మీరు సంతోషించండి. ఈ మర్డర్ ప్లానింగ్ లో మీరు కూడా ఉన్నారేమో అని మా అనుమానం. మీరు నన్ను కూడా అనుమానిస్తున్నారా? ఒక మిమ్మల్ని ఏంటి, ఎవరినైనా అనుమానిస్తాం. సరే ఒక విషయం చెప్పండి, ఆ వ్యాన్ డ్రైవర్స్ ఉన్నారే, వాళ్ళని మీరు గుర్తుపట్టగలరా? చూస్తే గుర్తుపడతాను. వాళ్ళని పిలవండి. మీ హీరో గారి మర్డర్ జరిగినప్పుడు మీరు ఇక్కడే ఉన్నారే? మేమేం చేయలేదు సార్. ఎందుకా రెండో డ్రైవర్ ఏడి? ఇంకో డ్రైవరా సార్? ఇంకో డ్రైవర్ నేనే సార్. మేము మీ డైరెక్టర్ని కలవడానికి వ్యానిటీ వ్యాన్లోకి వెళ్ళినప్పుడు అక్కడ గడ్డంతో ఉన్నవాడు ఎవరో ఉన్నాడే. ఆ గడ్డం ఉన్న డ్రైవర్ ఎక్కడ? సార్ అదేంటంటే ఎక్కడున్నాడు? ఆ రోజు నా ఆరోగ్యం బాగాలేదు సార్. మరో డ్రైవర్ని నాకు బదులుగా అక్కడికి పంపించాను సార్. ఓ అలాగా. ఇంతకీ ఎవరు వాడు? సార్ అతని పేరు డేవిడ్ సార్. వాడు అడ్రస్ ఎక్కడో చెప్పు. ఇప్పుడే మన కలవాలి. డోర్ ఓపెన్ చేసే ఉంది. చాలా విచిత్రంగా ఉంది. ఈ రోజుల్లో తన రూమ్ డోర్లను ఓపెన్ చేసి వెళ్ళేదెవరు? సార్ వివేక్, ఇక్కడ ఈ టైమర్ దొరికింది సార్. మై గాడ్ సార్, ఇటు చూడండి, చాలా పెద్ద బ్లాస్టింగ్ మెటీరియల్ ఉంది ఇక్కడ. మై గాడ్. ఇక్కడ 2 రకాల డైనమైట్స్ ఉన్నాయి. ఒకటి మామూలుది, ఒకటి ప్రమాదకరమైంది. జోసెఫ్, ఇంతకు ముందు బ్లాస్ట్ కంటే చాలా పెద్ద బ్లాస్ట్ చేయడానికే ప్లాన్ చేసినట్టున్నారు. ప్రణీత్, ఇంట్లో ప్రతి అంగుళాన్ని వెతకండి. దొరికిన ఫింగర్ ప్రింట్స్ అన్ని తీసుకోండి, ఏ ఒక్కటి మిస్ చేయొద్దు. వివేక్, మన ల్యాప్టాప్ తీసుకొచ్చి అందులో ఉన్న ఫింగర్ ప్రింట్స్ ని ఇక్కడ దొరికిన ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ చేసి చూడు. బహుశా ఆ ఫింగర్ ప్రింట్ 15 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఇప్పటికీ తిరుగుతుందే, ఆ ఆత్మదే అయి ఉండొచ్చు. బహుశా ఆ ఫింగర్ ప్రింట్ 15 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఇప్పటికీ తిరుగుతుందే, ఆ ఆత్మదే అయి ఉండొచ్చు. బహుశా ఈరోజు మన జాతకాలన్నీ మారిపోయే అవకాశం ఉంది. సార్ మ్యాచ్ అయింది సార్. ఆత్మ బ్రతికే ఉంది సార్. ప్రణీత్, జాగ్రత్తగా చూడతను బ్రతికే ఉన్నాడు, చనిపోలేదు. కానీ సార్ ఇదేలా సాధ్యం? ఇది తెలియాలంటే మనం అతన్ని కలవాల్సిందే. అతను ఇతన్ని ఎన్కౌంటర్ చేసిన వ్యక్తి. అతనితో ఇప్పుడే మాట్లాడతాను. ఒక్క నిమిషం ఉండండి. హలో మై డియర్, నేను ఏసీపీ ప్రతిమన్. నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు?
సరే విను, నీతో ఓ ఇంపార్టెంట్ వర్క్ ఉంది. అరే నేను చెప్పేది ముందుగా విను. నాకు నా ఫ్రెండ్ నెంబర్ వెంటనే కావాలి. అవునవును, ఆ వ్యక్తే నాతో పాటు ట్రైనింగ్లో ఉన్నాడే, అతని నెంబర్ కావాలి. వాట్? ఎప్పుడు? అవునా, ఓకే. సార్ సార్ ఏమైంది సార్? చేతన్ సార్ నెంబర్ దొరికిందా? నా ఫ్రెండ్ చనిపోయాడు జోసఫ్. సార్ ఎలా జరిగింది? సూసైడ్. అతను సూసైడ్ చేసుకున్నాడు. ఓ ఆఫీసర్ అయ్యుండి అతను సూసైడ్ చేసుకోవడం నేను సార్ ఈ సాబు ఇతనేం చేయలేదు కదా? అదే నేను ఆలోచిస్తున్నాను జోసఫ్. సార్ ఈ సంజయ్కి సాబుకి మధ్య ఏమైనా సంబంధం ఉందంటారా? ఆ విషయం ఆవిడే చెప్పగలుగుతుంది. వెళ్ళి ఆవిడ్నే అడుగుదాం పదండి. తన భర్తే తన్ని చంపేందుకు ప్లాన్ చేశాడని తెలిస్తే తన కాపురం నాశనం అవుతుందని తెలిసాక ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు సార్. ఈ కేసులో మా పరిస్థితి కూడా అలాగే ఉంది మేడం. అసలు అతను చెప్పేది నిజమో కాదో అర్థం కావట్లేదు. సార్ తను నన్ను చంపుతాన్న విషయం నిజమేనని ఒప్పుకున్నాడా? అతను ఈ విషయాన్నే ఒప్పుకోలేదు. నాకు మాత్రం ఇది అబద్ధమనే అనిపిస్తుంది. అతను ఇంకో విషయం కూడా చెప్పాడు. ఆ బాంబ్ ప్లానింగ్ అతనిది కాదట. ఆ బాక్స్ లోంచి ఓ పౌడర్ బ్లాస్ట్ అయిందే, అది జోసఫ్. సంగీత నువ్వే నన్ను కాపాడాలి. ప్లీజ్ నన్ను కాపాడు. వీళ్ళు నేను చెప్పేది అసలు వినట్లేదు. నువ్వేనే చెప్పు ప్లీజ్. సంగీత గారు, మాకు ఆ డబ్బా ఎవరు పంపారో తెలిసింది. ఎవరతను? అతని పేరు సాబు. ఇంకా అవును, అసలు అతను వీడే. వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదని నీకు తెలుసు కదా. వీళ్ళకి చెప్పు. నువ్వు నోర్ముయ్. ఈ పేరు ఇంతకు ముందు ఎక్కడో విన్నాను. నేను చెప్పానా లేదా మిస్టర్? నీకు అతనికి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉంది, నిజమే కదా? ఈ పేరు నేను షూటింగ్ లో విన్నాను. షూటింగ్ లోనా? ఎవరి షూటింగ్ లో? ఎవరి నోటి వెంట? సరిగా గుర్తు తెచ్చుకో. లేదు, అసలు వాడు ఎవడో కూడా నాకు తెలీదు. తెలియనప్పుడు ఎందుకు భయపడుతున్నావు? చెప్పనివ్వు తన్ని. ఆ రోజు షూటింగ్ లో నేను వ్యానిటీ వ్యాన్ వెనక నుండి వెళ్తుంటే ఆ వ్యాన్ లోపల నుండి వినిపించేశారు నాకు ఆ మాటలు. వ్యానిటీ వ్యాన్ నుంచా? ఎవరి వ్యానిటీ వ్యాన్? లోపల ఎవరు కూర్చున్నారు? వినీత్. నిజమా? అవును, అతనే. బాబు, మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారు? ఎవరతను? అతని పేరు సాబు అంట బాబు. సాబు? దాని తర్వాత వినీత్ చాలా భయపడ్డాడు. చాలా రోజులు అతని మొహంలో నవ్వే కనిపించలేదు. నవ్వెలా వస్తుంది అతని పేరు విన్నాక? చెప్పానా? నేను మీకు ముందే చెప్పానుగా. అసలు వాడు ఎవడో నాకు తెలియదని చెప్తూనే ఉన్నాను, కానీ అసలు మీరు నా మాటే నమ్మట్లేదు. ఏంటిది? వీళ్ళిద్దరూ ఒకరికొకరు తెలుసా? అంటే ఆ వ్యక్తి ఆ పౌడర్తో నిండిన ఆ బాక్స్ని ఈ వ్యక్తికి ఇచ్చుంటాడు. కానీ సార్ ఆ బాక్స్ మీద గుడ్డు అని పేరు రాస్తుంది. మరైతే ఆ బాక్స్ అతను నీకోసమే పంపించాడేమో. కానీ సార్ వినీత్ ఇంటి పేరు గురు సార్, గురు. ఏంటి? అతనికి ఈ పేరు కూడా ఉందా? గురు గుడ్డు. గురు గుడ్డు ఇతనే అయి ఉండే ఛాన్స్ ఉంది. అతను పంపిన ఆ పౌడర్తో నిండిన బాక్స్ వేరే వాళ్ళకి చేరాలి. పొరపాటున ఇతనికి చేరుకుంది. సార్, ఈ ఇంటిని మనం ఇంతకు ముందు ఒకసారి చెక్ చేశాం. కావేరి, ఇది ఎవరి ఇల్లో మనకు బాగా తెలుసు. అందుకే మనం జాగ్రత్తగా వెతకాలి. కొన్నిసార్లు ఏదైనా మనకు క్లూ దొరికే అవకాశం ఉంది కదా. సార్, మనకి వినీత్ ఫోటోలు కొన్ని దొరికాయి సార్. అతనికి 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతను పిక్ పాకెటర్ సార్. ఓ పిక్ పాకెటర్ యాక్టర్ అయ్యాడు. పాపం మనవాడు మంచివాడుగా మారడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ సార్, యాక్టర్ అవడానికి ముందు అతను ఇతనితో కలిసి పని చేసేవాడు, అందుకే అతనికి దొరికాడు సార్. వాళ్ళిద్దరూ కలిసే పని చేస్తున్నారా? అంటే దీని అర్థం ఆ సాబు ఎన్కౌంటర్లోంచి ఎలాగోలా తప్పించుకున్నాడన్నమాట. ప్రతీకారం తీర్చుకోవడానికి తిరిగొచ్చాడు.
కావేరి జాగ్రత్త, కేర్ఫుల్. ప్రణీత్ సార్, ఏసీపీ సరే ప్రతిదీ చెక్ చేయమన్నారు, ఏది వదలొద్దన్నారు. కావేరి, ఆ విషయం నాకు తెలుసు. ఇక్కడేం ఖాళీగా లేవు. సార్ సార్, డస్ట్బిన్లో ఈ బస్ టికెట్లు దొరికాయి సార్, కానీ ఏ ఏరియా బస్సో అర్థం కావట్లేదు. జోసఫ్, ఈ టికెట్లన్నీ ఒకే ఏరియావి అనుకుంటా. చూడు, అన్నిటి మీద ఒకే కోడ్ ఉంది. సార్, వాడు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు సార్. ఈ ఏరియా ఏంటో వెళ్ళి తెలుసుకోండి. హలో బస్. ఏంటండి? ఈ బస్ టికెట్లు చూసి ఈ బస్సు ఏ రూట్లో వెళ్తుందో కాస్త చెప్పగలవా? అరే చూడండి సారు, నాకు అసలే ఆలస్యం అవుతుంది. అందరూ నా బస్సు బయలుదేరే టైం అయింది. నేను మీ టికెట్లు చూస్తూ కూర్చుంటే నా టికెట్లు ఎవడు చింపుతాడు? మీరు మరీ ఇలా పాత టికెట్లు పట్టుకుని తిరుగుతున్నారేంటండి? అవి పారేసి ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేయండి సారు. అరే ఒక్క నిమిషం అంత తొందర ఏంటి? మేము సిఐడి నుండి వచ్చాం. ఒక హత్య జరిగింది, అర్థమైందా? హత్య? మరి మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు? ఎదురు పడ్డావు కదా అని అడుగుతున్నావు, తప్ప ఏంటి? చూడండి సారు, హత్య విషయం మీరు ఆ సూపర్వైజర్ని అడగండి. నేనేదో ఇలా బతుకుతున్నాను, నన్ను ఇలా ఉండనివ్వండి. ఎక్స్ట్రా కటికలు ఇవ్వడం మానేసి ఈ టికెట్ ఎక్కడితో చెప్పు. ఏ సార్, చూపించండి. ఇగో ఈ టికెట్ కొండాపూరు సికింద్రాబాద్ మధ్యలో నడిచే బస్సు ఉంది కదండి, ఆ రూట్ బస్ టికెటేనండి. సరే సార్, నేను బయలుదేరుతానండి. మంచిది. అభిజిత్, ఈ సాబు కొడుకున్నాడు కదా, గుర్తుందా? యువర్ రైట్ జోసఫ్. మనోజ్. యా, ఇతను ఏ స్కూల్ అయితే చదువుతున్నాడో అది ఈ కండక్టర్ చెప్పిన రూట్లోనే ఉంది. అంటే సార్, ఇక్కడి నుంచి కొండాపూర్ టికెట్ అంటే అక్కడే వాళ్ళ అబ్బాయిని కలిసేవాడేమో. హలో బాస్, నీ స్టోరీ క్లైమాక్స్కి వచ్చేసింది. ఏంటి ఏంటి సార్ మీరు అనేది? చూడు బాస్, మేము నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాం, వినీత్ని హత్య చేసినందుకు. వినీత్ ఎవరు? నాకు అసలు ఏ వినీత్ గురించి తెలీదు. మన నుంచి తప్పించుకోవడం వాడి తరం కాదు. అంకుల్, మీరు ఎక్కడేం చేస్తున్నారు? ముందు కారు ఎక్కువ, తర్వాత మాట్లాడుకుందాం. అంకుల్, మనం సేఫ్. అంకుల్, మీరు నా ప్రాణాలు కాపాడారు. కానీ మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? అది కారులో. నా కోసం మీరు మీ ప్రాణాలకి తెగించి ఇక్కడికి ఎందుకు వచ్చారు అంకుల్? ఎందుకంటే నువ్వు నా కొడుకువి. ఏంటి? అవును నాన్న. మీరు మా నాన్న? మరి ఇంతకాలం ఎక్కడికి వెళ్ళారు? ఇంతకాలం నేను నీతోనే ఉన్నాను, కానీ ఈ విషయం నీకు చెప్పలేదు. ఇంతకాలం నీ దగ్గరే ఉండి ఒక ప్యూన్లా పనిచేశాను నేను. నాకు తెలుసు. బయటికి రండి. చాలా కాలంగా తప్పించుకున్నావు, ఇక చాలు బాస్. నాన్న, ఇదంతా నువ్వు? అవును. ఈ మనోజ్ నీ కొడుకని మాకు ముందే తెలుసు. అందుకే మనోజ్కి నీ గురించి ఉన్నదున్నట్టు చెప్పాం. వేరే దారి కనిపించలేదు నిన్ను పట్టుకోవడానికి. నా కొడుకే నన్ను జైలుకి పంపిస్తాడని నేను కల్లో కూడా ఊహించలేదు. ఇలా సిఐడి వాళ్ళతో చేతులు కలిపి. లోకం దృష్టిలో నువ్వు చనిపోయావు కదా, ఆ ఎన్కౌంటర్లో ఎలా బయటపడ్డావా? ఎన్కౌంటర్లో ఆ రోజు నాకు బాగానే గాయాలయ్యాయి. నన్ను ఆ రోజు అంబులెన్స్లో తీసుకెళ్తుంటే ఆ అంబులెన్స్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చాను. వాళ్ళు నాకు బదులుగా వేరే శవాన్ని పెట్టి తీసుకుని వెళ్ళారు. నువ్వు ఇంతకాలం ఎక్కడున్నావు? అండర్ గ్రౌండ్కి వెళ్ళాను. అందరూ మర్చిపోయి ఈ విషయం చల్లబడేంత వరకు
నేను ఎక్కడో ఒక చోట దాక్కోవాలి కదా, అందుకే ఎవరికి తెలియకుండా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాను. ఇన్నాళ్లకు నాకు పగ తీర్చుకునే అవకాశం దొరికింది. ఇంతకాలం నువ్వు తప్పించుకోవడానికి నీకున్న అదృష్టమే కారణం. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే అదృష్టం అందరికీ కలిసి రాదు బాస్. ఇప్పుడు నీకు దురదృష్టం స్టార్ట్ అయింది. ఇక నీ బతుకంతా బందర్ బీచే. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.